నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. ఈ వీడియోలో మనం ఒక బ్యాంకింగ్ టాపిక్ సంబంధించిన ఒక కొత్త అంశాన్ని తెలుసుకుందాం. అదేంటంటే డీసిబ్. డీసిబ్ అంటే డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. అంటే దేశంలో ఉన్నటువంటి కొన్ని బ్యాంకుల్ని ఆర్బీఐ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇంపార్టెంట్ బ్యాంక్స్గా ప్రకటిస్తుంది. ఆ బ్యాంక్స్ని ఏ విధంగా ప్రకటిస్తుందంటే, ఆ బ్యాంక్స్ మెయింటైన్ చేసేటటువంటి క్యాపిటల్, రిస్క్ వెయిటెడ్ క్యాపిటల్ ఆధారంగా మనం రిస్క్ వెయిటెడ్ అసెట్స్ని సంబంధించి క్యాపిటల్ యాడిక్వసీ రేషియోని లెక్కించేటప్పుడు టైర్ 1, టైర్ 2 క్యాపిటల్ అని లెక్కిస్తాం. సో ఈ టైర్ 1, టైర్ 2 క్యాపిటల్లో మనకి కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ అని, ఎడిషనల్ టైర్ 1 క్యాపిటల్ అని ఉంటాయి. సో ఈ కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ని, ఎడిషనల్ టైర్ 1 క్యాపిటల్ని ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా ఆర్బీఐ అనేది ప్రకటిస్తుంది. సో వీటికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనం చూద్దాం. ఈ సంవత్సరం ఏ బ్యాంకుల్ని ఆర్బీఐ అనేది ఈ డీసిబ్లో ప్రకటించింది, వీటి యొక్క ప్రొసీజర్ ఏంది అనేటువంటి అంశాలని మనం చూద్దాం. నార్మల్గా మనకి ఆర్బీఐ అనేది డొమెస్టిక్ సిస్టమేటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ని ప్రకటించేటటువంటి ఈ ప్రాసెస్ సంబంధించినటువంటి మార్గదర్శకాల్ని ఆర్బీఐ అనేది ఎప్పుడు ప్రకటించిందంటే 2014లో ఈ మార్గదర్శకాలను జారీ చేసి దీన్ని 2015లో ప్రారంభించింది. 2016 నుంచి కొంతవరకు వీటికి ఊపందుకుంది. 2019 నుంచి పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి రావడం. అంటే 2019 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆర్బీఐ అనేది పూర్తి స్థాయిలో ఈ డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ని ప్రతి సంవత్సరం కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది. అయితే ఈ డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ని ప్రకటించిన పారామీటర్స్ ఏంటంటే, ఇవి మనకి క్యాపిటల్ యాడిక్వసీ రేషియో ఉంది, సిఆర్ అంటాం. ఈ సిఆర్ని లెక్కించడానికి మనం టైర్ 1 క్యాపిటల్ అని, టైర్ 2 క్యాపిటల్ అని చెప్తాం. టైర్ 1 క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్ అనేది తీసుకుంటాం. ఈ టైర్ 1 క్యాపిటల్ ఏంటంటే బ్యాంకుకి ఏవైనా రిస్క్లు అనేవి ఎదురైనప్పుడు అవి ఇచ్చేటటువంటి లోన్స్ అనేవి ఇస్తాయి కదా, ఆ లోన్స్లో కొంత రిస్క్ అనేది ఉంటుంది. సో బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేస్తే వాటికి ఏవైనా కొన్ని విపత్కర పరిస్థితులు రావచ్చు, ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు దాని నుంచి బయటపడడానికి వీటి దగ్గర కొంత క్యాపిటల్ అనేది స్పేర్గా మెయింటైన్ చేయాలి. సో అలా డైలీ రొటీన్ వ్యవహారాలను కనీసం నడపడం కోసం అవసరమైన క్యాపిటల్ మనం టైర్ 1 క్యాపిటల్ అంటాం. ఈ టైర్ 2 క్యాపిటల్ ఎప్పుడంటే బ్యాంక్ అనేది రొటీన్ అవసరాలను కూడా తీర్చుకోలేకపోతుంది, పూర్తిగా దివాలా తీసి క్లోజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు ఈ బ్యాంకు దివాలా తీసి క్లోజ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఆస్తులను విక్రయించడం ఇలాంటివన్నీ చేసి దాని యొక్క వాటాదారులకి, డిపాజిట్దారులకి కొంత చెల్లింపులు అనేది చేయడం కోసం అవసరమైనటువంటి దానినే టైర్ 2 క్యాపిటల్ చెప్తాం. ఈ టైర్ 1 క్యాపిటల్లో మనకి 2 రకాలు ఉన్నాయి. ఒకటి సిఈటి అంటాం, కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ అంటాం. కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్. ఈ కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్లో మనకి ఏముంటాయంటే, ఈ బ్యాంకులు వాటాదారులు ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క ఈక్విటీ మూలధనం అనేది ఈ కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్లో కొంత ఉంచి, అదేవిధంగా వచ్చేటువంటి లాభాల్లో కొంత ఈ కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్లో ఉంచుతారు. దీన్ని ఆధారంగా చేసుకుని అదేవిధంగా ఇందులోనే ఈ టైర్ 1 క్యాపిటల్లో మనకి ఇంకోటి ఏంటంటే AT1 అంటాం, అంటే ఎడిషనల్ టైర్ 1 క్యాపిటల్ అంటాం. ఈ ఎడిషనల్ టైర్ 1 క్యాపిటల్ ఏముంటాయంటే మనకి ఫిక్స్డ్ అసెట్స్ పైన చేసేటటువంటి పెట్టుబడులు, స్థిర ఆస్తులపైన చేసేటువంటి పెట్టుబడులు, దీర్ఘకాలిక ఆస్తులపైన చేసేటటువంటి పెట్టుబడులు ఈ ఎడిషనల్ టైర్ 1 క్యాపిటల్లో ఉంచి వాటిని మన బ్యాంకులు అనేవి రుణాలు కానీ ఇవ్వడం అలాంటి వెయిట్ చేసుకోకుండా వాటికి రిస్క్లు ఎదురైనప్పుడు వీటిని ఉపయోగించుకోవడం కోసం ఈ బ్యాంకులు అనేవి మెయింటైన్ చేస్తాయి. వాటినే మనం సిఈటి అని, AT1 అని చెప్తాం. సో ఈ కామన్ ఈక్విటీ క్యాపిటల్ అదేవిధంగా ఎడిషనల్ టైర్ 1 క్యాపిటల్ అనేవి ఎంత ఉన్నాయి,
ఏ బ్యాంక్ అనేది ఎంత మెయింటైన్ చేస్తుంది, ఎంత పర్సంటేజ్ మెయింటైన్ చేస్తుంది అనేది బేస్గా తీసుకొని ఆర్బీఐ అనేది ఈ డీసిప్ని ప్రకటించడం అనేది జరుగుతుంది. అయితే ఈ డీసిప్ని ప్రకటించడానికి ఆర్బీఐ అనేది ఒక బకెట్ని తీసుకుంటుంది. బకెట్ అంటే మన స్నానాలు వాడే బకెట్ కాదు. సో కొన్ని కేటగిరీలు తీసుకొని దాంట్లో ఈ సిఏఆర్ అనేది క్యాపిటల్ అడిక్వసీ రేస్ సంబంధించిన ఈ CET1 అనేది ఎంత పర్సంటేజ్ని ఏ బ్యాంకులు ఎక్స్ట్రా అనుకున్న దానికంటే ఎక్కువ మెయింటైన్ చేస్తుంది, వాటి స్ట్రెంత్ ఎంత ఎక్కువ ఉందనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఈ బకెట్లో మనకి 5, 4, 3, 2, 1 అని ఇలా 5 బకెట్లు తీసుకొని వీటికి సంబంధించి కొంత పర్సంటేజ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా వీటికి సంబంధించి కొంత పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ ఉండేది ఈ కేటగిరీలో ఉంటుంది, ఈ పర్సంటేజ్ ఉండేది ఈ కేటగిరీలో ఉంటుందని ఆర్బీఐ ఇవ్వడం. అంత డెప్త్గా అవసరం లేదు. అయితే ఇది మనకి ఇంతవరకు. అయితే రీసెంట్గా మనకి ఆర్బీఐ అనేది 2024కు సంబంధించి 3 బ్యాంకుల్ని ఇంపార్టెంట్ బ్యాంక్స్గా ప్రకటించింది. అది ఏంటంటే SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి 0.8%ని అదనంగా మెయింటైన్ చేస్తుంది. దీన్ని కామన్ ఈక్విటీ క్యాపిటల్ 1ని 8% అదనంగా మెయింటైన్ చేస్తుంది. ఇది 4వ గ్రూప్లో ఉంది. 4వ గ్రూప్లో SBI అనేది ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి HDFC బ్యాంక్ అనేది ఉంది. ఈ HDFC బ్యాంక్ ఏమో గ్రూప్ 2లో ఉంది. ఇది 0.4%ని అదనంగా CET1ని మెయింటైన్ చేయడం అనేది CET1, AT1ని అదనంగా మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి గ్రూప్ 1లో మనకి ఏంటంటే ICICI బ్యాంక్. ఈ బ్యాంక్ అనేది 0.20% అనేది మనకి అదనంగా CET1, AT1ని మెయింటైన్ చేస్తున్నాయి. ఈ 3 బ్యాంకుల్ని ఆర్బీఐ 2024కు సంబంధించి మనకి సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా SBIని, HDFC, ICICI బ్యాంక్ని ఈ 3 ప్రకటించడం అనేది జరుగుతుంది. ఈ SBI అనేది ఏమో కేటగిరీ 4లో ఉంది, ఇదేమో 2లో HDFC 2 ఉంది, ICICI ఏమో 1లో ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఈ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. అదేవిధంగా ఇప్పుడు ఈ సిస్టమాటిక్ బ్యాంక్స్ వల్ల ఈ బ్యాంకులు అనేవి దేశంలో ఉన్న అన్ని బ్యాంకుల కంటే ఇవి బాగా సౌండ్, అంటే స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. వీటికి వచ్చేటటువంటి రిస్క్ని ఇవి ఫేస్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాయి. సో ఇవి ఎటువంటి రిస్క్నైనా ఫేస్ చేయగలరు. అదేవిధంగా ఈ బ్యాంకులు అనేవి ఏదైనా రిస్క్ని ఫేస్ చేస్తే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అనేవి కొంత ఎఫెక్ట్ అవుతాయి. వీటి వలన ఎఫెక్ట్ అనేవి అవుతాయి. అయితే ఇలాగే ప్రపంచంలో కూడా సిస్టమేటిక్ మనకి ఇంపార్టెంట్ బ్యాంక్స్ని ప్రకటించడం అనేది చూస్తుంది. వాటిని ఏమంటారంటే GSIB అంటాం. GSIB గ్లోబల్ సిస్టమేటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటాం. గ్లోబల్ సిస్టమేటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్. వీటిని FSB అనేది ప్రకటిస్తుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ బ్యూరో అనేది మన గ్రూప్ ఆఫ్ 20s ఉన్నాయి కదా, G20 దేశాలకు సంబంధించినటువంటి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బ్యూరో అనేది మనకి బేసల్ నామ్స్ తయారు చేసినటువంటి ఈ బేసల్ని కన్సల్ట్ చేసి మనకి FSB అనేది ఈ GSIBని గ్లోబల్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ని ప్రకటించడం అనేది జరుగుతుంది. ఈ గ్లోబల్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ కానీ ఎటువంటి రిస్క్లు ఫేస్ చేసాయంటే ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని ఆర్థిక వ్యవస్థలు అనేవి ఎఫెక్ట్ అవుతాయి దీనివలన. అందుకోసమని ప్రపంచంలో కొన్ని ఇంపార్టెంట్ బ్యాంకులుగా కొన్ని ప్రకటిస్తే అదేవిధంగా ఏ దేశానికి చెందినవి ఆ దేశంలో ఇంపార్టెంట్ బ్యాంక్స్ని ప్రకటించుకోవడం అనేది జరుగుతుంది. అలా మనం ఆర్బీఐ అనేది ఈ సంవత్సరం అయితే 3 బ్యాంకుల్ని ఇంపార్టెంట్ బ్యాంక్స్గా ప్రకటించింది. ఇలా ఆర్బీఐ మొట్టమొదటిసారిగా ఈ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ప్రకటించేటటువంటి దానికోసం మార్గదర్శకాల్ని 2014లో రిలీజ్ చేసింది, 2015లో ప్రకటించింది, 2016 నుంచి కొంత ఊపందుకొని పూర్తి స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా ఈ ఇంపార్టెంట్ బ్యాంక్స్ని ప్రకటించేటువంటి ప్రక్రియ 2019 నుంచి ప్రారంభం. అయితే ఈ ఇంపార్టెంట్ బ్యాంక్స్ని ప్రకటించేటప్పుడు అన్ని బ్యాంకుల్ని పరిగణలోకి తీసుకుంటుందంటే తీసుకోదు. ఏ బ్యాంకులు పరిగణలోకి తీసుకుంటుందంటే హైయెస్ట్ ఎక్కువగా ఆస్తులు కలిగి ఉన్నటువంటి బ్యాంకులు ఏమున్నాయో వాటిని తీసుకొని అందులో ఏవి ఇంపార్టెంట్ బ్యాంకుల్లో స్క్రూటినీ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఆర్బీఐ అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ ఇంపార్టెంట్ బ్యాంక్స్ని ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇది మనకి
ఈ క్యాపిటల్ మనకి ఏంటంటే డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్, DSIB అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.